హై ఫ్రెండ్స్, చాలా మందికి చూడండి సమ్మర్ అంటే చాలా భయం. అంటే ప్రెగ్నెన్సీ ఎలా ఉంటుంది అండ్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ఎలా తీసుకోవచ్చు వాళ్ళు. అసలు సమ్మర్లో మేము కంప్లీట్గా మానేయాలా ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అని అడుగుతుంటారు. బట్ చూడండి, ఒకవేళ మనం సపోజ్ ఇక్కడ 40 to 45 degrees మధ్యలో ఉంది ఇప్పుడు. బట్ అలానే చూసుకుంటే దుబాయ్లో ఎప్పుడు కూడా టెంపరేచర్ ఇట్ విల్ బి అబౌవ్ 50 degrees, రైట్? సో వాళ్ళు ఎలాగా మరి అసలు అట్లా అనుకుంటే సంవత్సరం అంతా చేయించుకోకూడదు, రైట్? బట్ ఈ కొన్ని ప్రికాషన్స్ తీసుకొని మీరు ఖచ్చితంగా మీ ప్రెగ్నెన్సీ కానీ మీ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకోవచ్చు. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, డీహైడ్రేషన్ అవ్వకుండా బాడీని చూసుకోవాలి. సో డీహైడ్రేషన్ అవ్వకుండా బాడీని చూసుకోవడం అంటే ఏంటి, అట్లీస్ట్ 3 to 4 liters ఆఫ్ వాటర్, ఉత్త ప్లెయిన్ వాటర్ కాకుండా ఎలక్ట్రాల్ ప్యాకెట్స్ వస్తాయి, నాట్ ద బాటిల్స్. ఎలక్ట్రాల్ ప్యాకెట్స్ మీ వాటర్లో వేసుకొని ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అవ్వకుండా, ఒకవేళ మీరు బయటికి వెళ్ళినా కూడా పొటాషియం, సోడియం అనేది కరెక్ట్గా బ్యాలెన్స్ అయ్యేటట్టు మీకు అట్లీస్ట్ ఒక 2 to 3 liters ఆఫ్ వాటర్, ఎలక్ట్రోలైట్ ప్యాకెట్ వస్తుంది గ్రీన్ అండ్ వైట్ కలర్, ఓకే? సో దాట్ అది కలిపేసుకొని వాటర్లో సిప్ చేస్తూ ఉండాలి త్రూ అవుట్ ద డే. ఫేవరెట్ వచ్చేసి సబ్జా సీడ్స్ విత్ వాటర్. ఎవ్రీ డే మీరు ఒక 1 liter బాటిల్లో సబ్జా సీడ్స్ విత్ లెమన్ వేసుకొని సిప్ కనుక చేస్తే సో గుడ్, సో హైడ్రేటింగ్ ఫర్ యూ. చాలా మంచి బెనిఫిట్స్. అండ్ చియా సీడ్స్, యాజ్ యూ నో, ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ ఒమేగా రిచ్ ఫ్యాటీ యాసిడ్స్ ఆల్సో. చాలా మంచి ఫైబర్ కూడా అది. సో డెఫినెట్లీ ఇవి ఫాలో అయితే మీరు ఈ సమ్మర్ కోసం అస్సలు భయపడకండి అండ్ మీ ప్రెగ్నెన్సీ అండ్ మీ ఫర్టిలిటీ మా చేతిలో పెట్టేయండి. వాటర్ రిచ్ ఫుడ్స్ లైక్ కుకుంబర్, వాటర్మెలన్ అండ్ అలానే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న వెజిటేబుల్స్ లైక్ బీరకాయ అండ్ సొరకాయ, ఇవన్నీ కూడా చాలా హై వాటర్ కంటెంట్ ఉన్న వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్. సో వీటిని ఖచ్చితంగా డే అంతా తీసుకుంటే అండ్ వీటిని మోర్ ఆఫ్ మీ ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకుంటే డీహైడ్రేషన్ అవ్వకుండా ఉంటుంది. అండ్ అలానే చూసుకుంటే చాలా అంటే మిట్ట మధ్యాహ్నం 1 o'clock to 3 o'clock it is always better to avoid sun. లేడీస్ కానీ జెంట్స్ కానీ ఆర్ ప్రెగ్నెంట్ వాళ్ళు ఎస్పెషలీ ఈ సమ్మర్ టైంలో 1 o'clock to 3 o'clock బయట అవాయిడ్ చేస్తే బెటర్. అండ్ అలానే చూస్తే కాఫీ, ఆల్కహాల్ ఇలాంటివన్నీ డీహైడ్రేషన్కి గురి చేస్తాయి. సో ఎక్కువగా కూడా ఇవి ఏమీ టచ్ చేయకుండా అవాయిడ్ చేసి మంచి మనకి దేవుడిచ్చిన మంచి కోకోనట్ వాటర్, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ గాడ్ గిఫ్టెడ్ వాటర్ మనకి కోకోనట్ వాటర్ అంటే. సో ఎక్కువగా కోకోనట్ వాటర్ తాగి నేను చెప్పిన ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అన్నీ తీసుకుంటే ఇట్ ఈస్ వెరీ గుడ్.